హిందువులని టార్గెట్ చేశారని చెప్తాను. ఇంకా అంతకుమించి ఏముంది? హిందూ ధర్మాన్ని అదే ఆ ధర్మాన్ని ఏదైతే సనాతన ధర్మాన్ని మంట కలపాలని చూస్తున్నారో అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు దేవుడు నిన్నేం చేశాడు? నువ్వు తన్ని ఇరగొట్టి చెల్లాచెదురు చేసి పడేయడం. మొన్నే ముత్యాలమ్మ గురించి జరిగినప్పుడు అఘోరి వచ్చింది. ఆ అఘోరి వచ్చి మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అఘోరాలు దిగుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్లీ. ఇలాంటి అదే ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి జరగకూడదు. ధర్మానికి విరుద్ధం. ధర్మాన్ని కాపాడండి. ఎవరి ధర్మమైనా ఒకటే. అది మీ ధర్మమైనా మా ధర్మమైనా ఇంకో ధర్మమైనా ఆల్రెడీ మనం తెగల కింద ఉన్నాం కాబట్టి వ్యత్యాసం లేదు. మేము వచ్చి మీ ధర్మాన్ని ఎప్పుడు కూడా కాలుతో తనలేదు. మా ధర్మాన్ని మీరు తనొద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంతకుమించి ఏమీ చెప్పాలనుకోవట్లే. మొన్న చూస్తే కెనడాలో కూడా అలాగే జరిగినాయి. అదంటే సపరేట్ కంట్రీ. వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అక్కడ ఏదైనా జరిగినా కానీ అక్కడ ప్రభుత్వం వాళ్ళ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏమి చేయలేం. మన భారతదేశంలో మన హిందూ ధర్మం ఎక్కువగా ఉన్న చోట ఇలాంటివి జరగడం పట్ల కొంచెం నాకు ఏదో తేడా కొడుతుంది భయ్యా. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఎవరో కూడా ఇది కావాలని చేస్తున్నారు. కావాలని కుట్ర పని చేస్తున్నారు. అంటే సంబంధాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే ఇది రాజకీయ సంబంధం లేకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. అర్థమైందా? రాజకీయాలు ఇన్వాల్వ్మెంటు ఉంది అంటే దీనికన్నా సన్నాసత్వం ఇంకోటి ఉండదు. దీనికన్నా పిరికి పంద శాస్త్రం ఇంకోటి ఉండవు అని నేను చెప్తా. రాజకీయం మట్టికి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది మట్టికి వ్యక్తిగతంగా అదే ఒక ధర్మాన్ని కించపరచాలనే ఉద్దేశంతో చేసిందని ఒక రకంగా ట్యాగ్ లైన్ రాసి తీసేయవచ్చు. కానీ రాజకీయ కుట్ర మట్టికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఉంటే మట్టికి చాలా దారితీస్తుంది ఆ పార్టీ. కాబట్టి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క దాడి కూడా జరగలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మాల్లో ఉన్న ఆలయాలన్నీ పగలగొట్టామని కాంగ్రెస్ నేతలు ఏమని చెప్పారా అండి? అలా కాదు బ్రోస్. అది కరెక్ట్ కాదు. ఇది ఎవడైతే చేస్తున్నాడో వాడిని అరికట్టండి ఫస్ట్. వాడు ఎందుకు వాడు సైకో అయి ఉంటాడో. వాడు మనిషి పుట్టినోడైతే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని నీ ధర్మాన్ని నువ్వు నమ్మినప్పుడు ఇంకో ధర్మాన్ని ఎందుకు కించపరుస్తావు? నువ్వు నీకు ఏదైనా నువ్వు ఆ ధర్మాన్ని నువ్వు వ్యతిరేకం అనుకో, దూరంగా ఉండు. పోయేదేముంది? కించపరిచే పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవడం? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజించుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారబ్బా. ఈ స్వేచ్ఛా ప్రపంచం. ఒక భారతదేశంలోనే ఇంత స్వేచ్ఛ ఉంది, ఇంకే కంట్రీలోనూ ఉండదు కూడా. అలాగా అన్ని మతాలు అన్ని కులాలు కలిసిన ఏకైక భిన్నత్వంలో ఏకత్వం కలిసిన దేశం కాబట్టి మనం ఇలాంటి వాటిని కూడా గౌరవించుకోలేకపోతే. మరో దేవస్థానం మీద ఇలాంటి దాడి జరగకుండా ఉండాలంటే మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? పర్టికులర్గా అక్కడ చెప్తున్నాను కదా, టీమ్స్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి ఉంటాయి కదా మన మందిరాలకి ఒక సపరేట్ టీంని అయితే హిందూ ధర్మ కమిటీలు ఉంటాయి కదా. ఆ కమిటీల్లో కొంత స్ట్రాంగ్నెస్ అనేది పెరిగి అవేర్నెస్ పెరిగి అందరూ కూడా కొద్దిగా ప్రొటెక్షన్గా టెంపుల్స్కి కొత్త సిబ్బందులు నియమించి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే టెంపుల్స్కి అసలు రక్షణ లేదు ఎక్కడ కూడా. దేవుడు ఉన్న చోట ఎవడైనా జడిసి వెళ్ళడని ఎవరి కాలే ఉద్దేశంలో ఉన్నారు. కానీ దేవుణ్ణి కూడా కాలుతో తన్నే దరిద్రులు ఉన్నారని ఎవరికి తెలియదు కదా. ఇలాంటి దరిద్రుల నుంచి కాపాడాలంటే, ధర్మాన్ని రక్షించుకోవాలంటే కొంత సెక్యూరిటీ అవసరమని నా ఒపీనియన్. అంటే గుళ్ళలో కూడా సెక్యూరిటీ పెట్టారు. గుడి బయట ఉంటే చాలు. గుళ్ళోకి వెళ్ళలేరు కదా. గుళ్ళోకి వెళ్ళే కదా దాడి చేసేది. గుడి బయట సెక్యూరిటీ ఉంటే వాళ్ళని చూసి ఇలాంటి ఉన్మాదులు భయపడతారు. ఇలాంటి ఉన్మాద శాస్త్రాలు చేయడానికి కొంచెం ముందుకు రావడానికి కొంచెం భయపడి ఆగుతారు. ఇలాంటి మత కక్షలు రాకుండా చూస్తారని నా ఒపీనియన్. హిందూ దేవాలయాలకి సెక్యూరిటీ పెట్టుకున్నంత ఈ స్థితిలో ఉన్నాము మనం. ఎందుకు అదేం లేదు భయ్యా. కొన్ని అంటే టార్గెటెడ్ స్పెషల్లీ తిరుమతి దేవస్థానం అంతమంది స్పెషల్ ఫోర్సు స్పెషల్ సెక్యూరిటీ ఉన్న చోటే లడ్డూలో కల్తీ జరిగింది. కల్తీ మనుషులు ఉన్నంతకాలం కూడా సెక్యూరిటీ ఉన్నా కానీ నువ్వు అన్నట్టు ఇలాంటి బ్రేక్ డౌన్స్ అనేవి జరుగుతాయి. ఖచ్చితం. అది మంచి పాయింటే. ఎంత కల్తీ మనిషి అనేది వాడు తగ్గాలి ఫస్ట్. దేవుడి విషయంలో కల్తీని తగ్గిస్తే మనిషికి మంచి అర్థం ఉంటుంది. మనిషి పుట్టక ఒక విలువ ఉంటుంది. ఆ విలువ లేకుండా బతికినంతకాలం కూడా నీ ధర్మాన్ని
పక్క దేశమోడు కించపరిచే మాటలు మాట్లాడే స్థితికి నువ్వు దిగజారిపోవాల్సి వస్తుంది. నీ బుద్ధే నీ ధర్మాన్ని కాపాడుతుందని నా ఒపీనియన్. ఏదైతే ఉందో ఆల్రెడీ హిందూ ధర్మం గురించి మేము ఫైట్ చేస్తున్నాం అనే వాళ్ళంతా ఈ రోజు సైలెంట్ అయిపోయారు. ఎందుకని అంటాం మామూలు ఏదైతే ఉందో చాలా మంది హిందూ ధర్మాన్ని మేము కాపాడుతామని మీడియాలో అదేలే పేరు ఊరికే ఊరటించే మాటలు, లాలించే మాటలు, పాలించే మాటలు లేవని. నిజంగా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ధర్మాన్ని కాపాడడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానని ఇప్పుడు మట్టికి కావాల్సిన వాళ్ళు ఎవరో కూడా బయటికి రావట్లా. ఒక ముందుకు రండి అని పిలుపునిచ్చినా కానీ అక్కడ డిప్యూటీ సీఎం ఒక్కడు కూడా ఎదరికి రాల. నిజంగా చెప్పాలంటే అదే ఏ సిల్క్ స్మిత వచ్చింది ఫంక్షన్ పెడతామంటే కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ అటెండ్ అవుతారు. అలాంటి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడదాం రండిరా బాబు, ఎదరికి రండి. దీంట్లో పార్టీ పాదం ఏమీ లేదు. ప్రతిపక్షమైన విపక్షమైన ఏ పక్షమైనా మేము వచ్చి మీకు సపోర్ట్గా నిలబడతామని ఒక్కడు కూడా ఎదరికెళ్ళలేదు బస్సు. ఏదైతే చూసుకోవచ్చు ఇదివరకు ఏది చిన్న ఇష్యూ జరిగినా కానీ ప్రతిపక్షాల వాళ్ళు వచ్చి ముందు అక్కడ అవును. కానీ ఇప్పుడు ఆ ధర్నాలు ఏమి చేయలేకపోవటానికంటే భయపడి చేయట్లేదా లేకపోతే ఎందుకు రాజకీయ లబ్ధి కోసం అయితే ముందుకు వచ్చేవాళ్ళే, కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు అన్నది తెలియదు భయ్యా. తెలియదు కాబట్టి ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరి వల్ల జరుగుతుందని పర్టికులర్గా తెలియదు కాబట్టి వాళ్ళ ముందుకు వచ్చారనుకో ఆ నెపం వాళ్ళ మీద పడద్దేమో అని కొంచెం భయపడుతున్నారు. అర్థమైందా? పొలిటికల్గా వాళ్ళు భయపడేది ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం నుంచున్నామంటే ఇప్పుడు మన చట్టాలు ఎలా ఉంటాయంటే ఒరే బాబు అక్కడ ఏదో జరుగుతుంది వెళ్ళి చూద్దామంటే ఆయన్ని తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. అర్థమైందా? అక్కడికి వెళ్ళి చూసేవాడిని బొక్కలు వేస్తారు కానీ తప్పు చేసినోడిని మట్టికి రాజ్యాలకు తిప్పుతారు బయట. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే వంగలపూడి అనిత ఆ ఫైర్ కూడా జరుగుతుంది కదా అక్కడ, ఆ మ్యాటర్ మళ్ళీ డైవర్ట్ అవుద్ది. ఇలాగా ధర్మాన్ని కాపాడాలని ముందుకు రావాలంటే భయపడుతున్నారంటే సరిగ్గా వాళ్ళకి ధైర్యంగా నిలబడే ఒక ఇది లేదు. అర్థమైందా? ఒక కమ్యూనిటీ లేదు. అర్థమైందా? కమ్యూనిటీ స్ట్రాంగ్ అయితేనే ధర్మాన్ని కాపాడడానికి ఎదురుకు వస్తారు. అఘోరి వారి ఆశాపం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీడియా వాళ్ళు రాసిన థంబ్నైల్స్కి పాపం ఆవిడ చాలా హట్ అయింది. మీరు ఇలా నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలను, కానీ మనుషుల్ని చంపడం మా ఎజెండా కాదు, మేము చేయకూడదు అలాగా. కాబట్టి మిమ్మల్ని క్షమించేస్తున్నాను. కానీ నేను మట్టికి మనస్ఫూర్తిగా నేను అనుకుంటే కాలు చెయ్య పడిపోయి మీకు మాట కూడా రాదు, బతికే ఉంటారు కానీ జీవోత్సవం అయిపోతారని ఆవిడ వెళ్తా చెప్పింది. ఆవిడ శాపమే కొన్ని జరుగుతున్నాయని శంషాబాద్ కూడా చూసింటే. అలాగే ఏదైతే బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా రాశారు, ఏదైతే భక్తులు వెళ్ళకపోవటం వల్ల దేవుళ్ళే మనుషుల దగ్గరికి వస్తారు, మనుషులతో మాట్లాడతారు, మనిషి రూపంలో దేవుళ్ళు వస్తారు అన్నాడు. ఇప్పుడు మనిషి రూపంలో ఆల్రెడీ వస్తున్నారు, మనమేమో హేళన చేస్తున్నాం. అదే నువ్వు గౌరవించడం మానేసావు. ఫస్ట్ నిన్నేమన్నా ఆస్తులు అడిగారా, అంతస్తులు అడిగారా, దొంగ బాబాల్లాగా ఏమన్నా కోట్లు దోసుకున్నారా మీ దగ్గర వచ్చి? ఒరే బాబు ఇలా ధర్మం పక్కదోవ పడుతుంది, ముత్యాలమ్మ ఆవిడని తన్నారు, ఇలాగా అపవిత్రం అయింది అక్కడ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను వచ్చాను అని చెప్తే నీకు ఒప్పుకోవడానికి నీకు ఎందుకు అది దొంగ బాబాగా నువ్వు ఎందుకు చూడాలి? దొంగ అఘోరాలాగా, లేకపోతే ఇది కుట్ర, ఇది కుల్లి, ఇది అంతా కూడా ప్లాను, అవన్నీ చెప్పడం నీకు అనవసరం. వీలైతే సపోర్ట్ చేయి, లేకపోతే మెదలకుండా ఉండు అంతే. కానీ నెగిటివిటీ చేయొద్దు. నీ దగ్గర ఏమన్నా డబ్బు ఆశించలేదు కదా, డబ్బు ఆశించి చేస్తే దొంగ బాబాల లిస్టులో తోసేవచ్చు ఇవ్వండి కూడా. ఏమిటో రూపాయి ఆశించకుండా నీకు ఊరూరు తిరిగి ఒంటికాల మీద జపం చేసి నిన్ను కాపాడతాకి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదంటే నీకన్నా మూర్ఖుడు ఇంకా ఎవడో ఉండడని నేను అంట. కానీ అఘోరా మాత్రం బలార్పణకి పాల్పడుతుంది అని తెలిసింది. ఎవరు అదే బలార్పణ, బలి అర్పణ పాల్పడుతుందా? ఎవరిని అడిగింది? నిన్ను అడిగిందా? అది తప్పు బ్రో. బలార్పణకి పాల్పడడానికి అసలు అక్కడ ఎప్పుడు కూడా ప్రస్తావన కూడా రాలేదు, మీరే అంటున్నారు. ఓహో ఆమె ఆత్మాహుతి దాడి చేసుకుంటాక అది బలార్పణ కాదు. బలార్పణ అంటే పక్కన చేసేది. ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధం కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొంత మీడియా. అంటే నేను అందరిని అన్నాను, కొంతమంది బాగానే రాశారు కానీ కొంతమంది మట్టికి నెగిటివ్ షేడ్లో రాశారు. బాగా ఆవిడ్ని బాగా డిసప్పాయింట్, ఆమెనే కించపరిచి చాలా దారుణమైన వర్డ్స్ వాడారన్నమాట. దొంగ బాబా ఇలా చేసింది, అలా చేస్తుంది.
అంటే ఆవిడ మనస్తాపానికి గురైందన్నమాట. ఇప్పుడు నపుంసకురాల అంటారు. ఇప్పుడు అటు నపుంసకురాలు శపిస్తే ఖచ్చితంగా జరుగుతాయి భయ్య. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అలాంటి వాళ్ళు అఘోరాగా వచ్చి మళ్ళీ శపించారంటే ఖచ్చితంగా నీ నోరు మూతపడిపోద్దని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి వాళ్ళు జోలికి పోకండి. వీలైనంత వరకు భక్తి ఉంటే పూజించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ శక్తులతో ఆటలాడొద్దు, సర్వనాశనం అయిపోతాయి జీవితాలన్నీ తలకిందులు అయిపోతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవించండి. తమిళనాడు వాళ్ళకున్న గౌరవం మీకు లేదు అని నేను చెప్తాను. మన తెలుగు వాళ్ళకి బ్యాడ్ నేమ్ రప్పించకండి. మీడియా వాళ్ళు మరీ కోరుకుంటున్నా. కొంతమంది ఇలా చండాలమైన రాతలు రాసి ఆవిడని హట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఆవిడ తలుచుకుంటే 10 నిమిషాల్లో ఏదైనా కానీ చేయగలదు. కానీ మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు కాబట్టి, ధర్మాన్ని ఏదో సంరక్షించుకోవడానికి వచ్చింది కాబట్టి ఆవిడ పని ఆవిడని చేసుకొని ఇస్తే మంచిదని నా ఒపీనియన్.